నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా దాల్చిన అవతారం శ్రీరామ అవతారం. మానవ రూపంలో ఈ భూమిపై అడుగుపెట్టిన ఆ దివ్యమూర్తి పురుషోత్తముడిగా ఎలా ఉండాలో ఆచరణలో చూపించాడు. చైత్రమాసం నవమి నాడు జన్మించిన శ్రీరాముడు ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రామరాజ్యాన్ని నెలకొల్పాడు. అందుకే భక్తుల మానస మందిరాల్లో గూడు కట్టుకున్నాడు. మన దేశంలో రామాలయం లేని ఊరే లేదంటే అతిశయోక్తి కాదు. అలా కరీంనగర్లోని కొత్తపల్లిలో వెలసిన శ్రీ సీతారామస్వామి ఆలయం పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. ఆ క్షేత్ర వైభవాన్ని ఇవాల్టి తీర్థయాత్రలో తిలకిద్దాం. జాతీయ రహదారికి ఆనుకుని ఈ శ్రీ సీతారామాలయం ఉంది. శ్రీ 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 పరమహంస శాంతానంద యోగీశ్వరులు ఈ ఆలయాన్ని 1951లో కొత్తపల్లిలో స్థాపించారు. అక్కడ ఈ మహారాజు విగ్రహం ఉంది. అదేవిధంగా శ్రీ 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 పరమహంస సచ్చిదానంద యోగీశ్వరుల వారి విగ్రహం కూడా ఉంది. ఆ ప్రక్కనే ఆ మునిశ్రేష్ఠుని ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఎత్తైన ధ్వజస్తంభం ప్రధానాకర్షణగా ఉంటుంది. అంగరంగ వైభవంగా వేద మంత్రోచ్చారణల మధ్య ఎంతో మంది భక్తుల సాక్షిగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి గర్భాలయంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ సీతారామచంద్రమూర్తులకు ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులు తమకు తోచిన కానుకలు సమర్పించి స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇక్కడి ఆనవాయితీ. నిత్యం సీతారామ తారక మంత్రంతో మారుమోగే కరీంనగర్ కొత్తపల్లిలో సాక్షాత్తు శ్రీ సీతారామాలయం వెలియడం ఇక్కడి ప్రజల పూర్వజన్మ సుకృతం. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయ ప్రాంగణంలో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకు రామభక్తుడైనటువంటి హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ కొలువై ఉన్న హనుమంతుణ్ణి పిల్లలు, పెద్దలు, ఆడామగ అనే భేదం లేకుండా పూజిస్తారు. విద్యార్థులు తమకు బుద్ధిని, శక్తిని ఇవ్వమని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తమ సద్గుణాలను కూడగట్టుకుని దేవునికి చేరువలో ఉండాలని మన పూర్వులు మనకు చెప్పారు. ప్రతిరోజు హనుమంతుణ్ణి పూజిస్తే చక్కటి గుణాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మనకు ఉగ్ర రూపంలో ఉన్న పరమశివుని విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ సృష్టిలోని సమస్త చరాచర ప్రాణకోటికి ఆయనే నాథుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఏ పని జరగదు. సకల సృష్టికి మూలం ఆ పరమశివుడు. అటువంటి పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహాన్ని చూపుతుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అందమైన కొత్తపల్లి కొండ ప్రాంతంపై సుమారు 500 ఏళ్ల క్రితమే వెలసి ఆర్తజన రక్షకుడై భక్తుల పాలిట కల్పవృక్షంగా పూజలందుకుంటున్నాడు. ఈ కొత్తపల్లి సుందర క్షేత్రంలో అందమైన కొండల నడుమ ఆపద మొక్కులవాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరినీ కాపాడేందుకు వెలిసి ఉన్నాడు. ఇక్కడికి కాలినడకన ఈ కొండకు చేరుకుంటారు అనేక మంది భక్తులు. ఈ స్వామి సన్నిధిలోకి చేరుకున్నంతని మనస్సు భక్తిభావంతో, ఆనందంతో పులకించిపోతుంది. అందుకే ప్రతినిత్యం ఈ ప్రదేశం గోవిందనామ స్మరణతో మార్మ్రోగుతుంటుంది. సుమారు 500 ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసిన శ్రీనివాసుడి కరుణా కటాక్ష వీక్షణలు అపురూపం, అద్భుతం. ఇక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కోరుకున్న వరాలన్నీ తీరుస్తుంటాడని ప్రగాఢ నమ్మిక. ఆదర్శ జీవనానికి శ్రీకారం చుట్టిన సీతారాముల కళ్యాణం ధర్మరాజ్యాన్నే రామరాజ్యంగా స్థాపించేందుకు కారణమైన శ్రీరామ పట్టాభిషేకం త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమిన జరిగిన అపూర్వ ఘట్టాలు. నాటి నుంచి సంప్రదాయ పరంపరగా శ్రీరామనవమి శుభపర్వం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రామనవమి అంటేనే అత్యంత రమణీయం. అందుకే కొత్తపల్లిలోని శ్రీ సీతారామ ఆలయంలో ఆరుబయట జరిగే సీతారామ కళ్యాణానికి కూడా దేవతలందరూ తరలివస్తారట. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. మాతృప్రేమ, పితృప్రేమ, భ్రాతృప్రేమ, ఏకపత్ని వ్రతం ఎవరి లక్షణాలని పరిశోధించినా, పఠనం చేసి తెలుసుకున్న జవాబు మాత్రం రాముడే. రామ అన్న శబ్దం విన్నంతనే మధురమైన ఆనంద భావనతో పాటుగా సజ్జనులకు మనసున మలయమారుతాలు వేస్తాయి. శ్రీరామునికి పరమ భక్తుడు, నమ్మిన బంటు హనుమంతుడు.
దాసులలో అగ్రగణ్యుడు. మన దేశ ఐక్యతకు సంకేతంగా నిలిచిన హనుమంతునికి హిమాలయం నుండి రామేశ్వరం వరకు మూల మూలలా పూజలు జరుగుతున్నాయి. వాయుదేవుడు, అంజనీదేవులకు కలిగిన సంతానమే ఆంజనేయుడు. రామ అంటే రమించుట అని అర్థం. అందుకే మనం ఎప్పుడూ మన హృదయ కమలంలో వెలుగుతున్న శ్రీరాముని కనుగొంటూ ఉండాలని పండితులు అంటున్నారు. భక్తులంతా ప్రతిరోజు శ్రీ సీతారామ దర్శనం అయ్యే వరకు ప్రతి ఇల్లు, వీధి, వాడ, పట్టణం, నగరం అని తేడా లేకుండా అన్ని చోట్ల శ్రీరామనామ స్మరణే ప్రతిధ్వనిస్తుంది. జీవితానికి ఆధ్యాత్మికత అనేది కేవలం ముక్తి కొరకే కాదు, జీవించడానికి కూడా అది అవసరం. ఆధ్యాత్మికత ఉన్నప్పుడే జీవితం ఫలవంతంగా, ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడి ఆలయ యాజమాన్యం నిర్విరామంగా పూజాది కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు పక్క గ్రామాల్లో కూడా ధార్మిక ప్రచారాలు వైభవంగా జరుపుతున్నారు. శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరచుకుని మన లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగని మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది. కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రాన్ని జపిస్తే చాలునని పండితులు అంటున్నారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత హనుమంతుని విగ్రహానికి ఎదురుగా మహాద్భుతమైన శివలింగం కనిపిస్తుంది. ఈ స్వామికి ఒకవైపు విఘ్నేశ్వరుడు ఆసీనులై భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటే, మరోవైపు పరమశివుడు కొలువుదీరి భక్తుల మొర ఆలకించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఈ కొండ దిగువన మనకు మహిమాన్వితమైన శ్రీ సీతారామ లక్ష్మణులతో పాటు వినాయకుడు, హనుమంతుడు మరియు శివుడి విగ్రహాలు కనిపిస్తాయి. సకల మానవుల చేత ఆదిదేవుడిగా ఆధిపత్య పూజలనందుకునే అధినాయకుడు గణపతి. తొలి పూజలందుకుంటూనే నిర్విఘ్నంగా విజయాలనొసగే దేవుడు వినాయకుడు. ఆయన అవతారంలో, రూపంలో, ఆధిపత్యంలో ఎంతో విశిష్టత ఉంది. గణపతిని పూజిస్తే సకల సిరి సంపదలు, సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తజనుల ప్రగాఢ నమ్మిక. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ విశ్వనాథుడైన పరమశివుడే రామనామం యొక్క విశిష్టతను మనకు తెలిపి ఆయన పాదపద్మములే మనందరికీ శరణు అని ఉపదేశించారు. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే చాలు. విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందనేది భక్తుల నమ్మకం. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్త వశంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిత్యం శ్రీ సీతారామ తారక మంత్రంతో మార్మ్రోగే పుణ్యక్షేత్రాల్లో కరీంనగర్లోని కొత్తపల్లిలో కొలువు తీరిన శ్రీ సీతారామాలయం ఒకటి. ఈ పుణ్యభూమిలో జన్మించడం కరీంనగర్ వాసులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఒకే బాణం, ఒకే మాట త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించి చూపిన శ్రీరాముడు అందరికీ ఆదర్శం. అన్నదమ్ములు ఎలా ఉండాలో, తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలో, ప్రజాపాలన ఎలా ఉండాలో చూపిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. జగతికి అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆదర్శం శ్రీ సీతారాములు. అందుకే ఈ దేశంలో రామాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. శ్రీ సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో ప్రతి శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి తిథుల్లో నిరంతరం సత్సంగ్ కార్యక్రమాలు గత 5 ఏళ్ల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ఎవ్వరూ చేయనటువంటి అఖిల భారత సాధు పరిషత్తును ఈ ఆశ్రమంలో శ్రీ శాంతానంద స్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ కరపాత్రానంద స్వామీజీ నిర్వహించినటువంటి బృహత్తరమైన సాధువుల సమ్మేళనం జరిగింది. ఆ కార్యక్రమం నభూతో నభవిష్యత్ అనే విధంగా ఈ పుణ్యస్థలంలో దేదీప్యమానంగా నిర్వహించారు. ఇక్కడ అహింసా ధర్మాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మాతా మహాయోగిని, మాతా మాణికేశ్వరి అమ్మగారి అనుగ్రహంతో హింస అనేది ఈ భూమి మీద ఉండకూడదని, జంతుబలిని పూర్తిగా రూపుమాపాలని ఆ ఈశ్వరుని అనుగ్రహంతో గడికోట సచ్చిదానంద స్వామీజీ శిష్యులైన శాంతానంద స్వామీజీ ఈ గొప్ప ఆశ్రమంలో జీవసమాధి అయ్యారు. ఆ మహనీయుడు సమాధి అయిన 7 సంవత్సరాల తరువాత సమాధిని తీసి చూస్తే ఆ స్వామీజీ పూర్వశరీరం ఏమాత్రం శుష్కించకుండా అలాగే ఉంది. అంటే ఈ స్వామీజీ మహత్తు ఏపాటిదో మనకు అర్థమవుతోంది. ఆ శాంతానంద స్వామీజీ ఈ ఊరికే కాదు, యావత్తు కరీంనగర్ జిల్లాకే మహనీయుడు.
ఇలాంటి స్వామీజీకి ప్రత్యేక విగ్రహం ఉండడం ఓ విశేషం. అలాగే ఈయన గురువుల విగ్రహం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు కూడా ఉన్నాయి. అందమైన శిల్ప కళాకృతులు, చూడగానే మైమరపించే చిత్తరువులు, కొండ దిగువన చుట్టూ అందంగా కనిపించే పంట పొలాలు, గుబురు వృక్షాలు, శాంతానంద గురుకుల విద్యాపీఠం. చూడ్డానికి ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు ఎంతో రమణీయంగా కనిపిస్తుంది. శ్రీ సీతారామాలయం ఉన్న ప్రాంతం అపర వైకుంఠమై, అయోధ్యాపురమై, సస్యశ్యామలమై, సుభిక్షమై, ధర్మక్షేత్రమై అలరారుతోంది. రాముణ్ణి కొలిచిన చోట ధర్మ రక్షణ చేయబడి సకల సంపదలకు ఆలంబనగా నిలుస్తుంది. ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అదే రామరాజ్యం. నిత్య జీవితంలో కర్మాచరణకు తోడ్పడుతూ మనిషి అంతర బాహ్య జీవితాలను క్రమబద్ధం చేసుకోవడానికి దోహదపడే ధర్మం అనే దివ్య సూత్రాన్ని ఈ లోకానికి అందించి ధర్మ రాజ్యాన్ని రామరాజ్యంగా స్థాపించాడు శ్రీరాముడు. ఆ సీతారాముడి పాదసేవలో మనమంతా తరిద్దాం, మన జీవితాన్ని పునీతం చేసుకుందాం. శ్రీ 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 గండికోట సచ్చిదానంద స్వామీజీ అనుగ్రహంతో ఆయన శిష్యులైన శాంతానంద స్వామీజీ అష్టాంగ యోగాన్ని అనుష్ఠించి ప్రాణాయామాన్ని ఇతరులకు నేర్పించిన మహానుభావులు. ఒకసారి 8 గ్రహాలు ఒకే చోటికి వచ్చి ప్రపంచమే ప్రళయమవుతుంది అనే భావన ఉండే ఆ సందర్భంలో 108 హోమగుండాలతో అష్టగ్రహ కూటమి సందర్భంలో సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక మహాయాగాన్ని ఆయన నిర్వహించారు. అందులో వేదాధ్యయనం, భారత రామాయణ పారాయణాలు, భగవద్గీత 4 వేదాల పారాయణాలు జరిపించి అరిష్టాలను దూరం చేసిన మహానుభావులు. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం.